సంబంధం ఉంది. వాడి వంశానికి శాపం ఉంది. వాడితో ఎంగేజ్మెంట్ చేసుకుని సగం పెళ్ళయింది, సగం చావు అయ్యింది. చచ్చి బతికావు. ఈ టైంలో కూడా ట్రాష్ మాట్లాడతావేంటి మామ్? వెంటనే జైని పిలవండి. వాడొక బిజినెస్ మ్యాన్, రాడు. నువ్వొచ్చావుగా. నేను మీ అమ్మని నిత్య. నువ్వు బిజినెస్ ఉమెన్వే కదా. అంటే మీ అమ్మకి వాడికి తేడా లేదా? నువ్వు నా కన్న తల్లివి మామ్. జై నన్ను చేసుకోబోయేవాడు, నా భర్త. కాదు, నిన్ను బరియల్ గ్రౌండ్కి పంపేవాడు. నువ్వు పోతే వాడేం ఫీల్ అవడు. హ్యాపీగా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు. నో. ఎస్ నిత్య, మావయ్య చెప్పింది రైట్. జై మనిషి కాదు, మెటీరియలిస్ట్, సెల్ఫిష్. వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు తప్ప వాడికి నీపై ఎటువంటి ఫీలింగ్స్ లేవు. వాడికి కావాల్సింది బిజినెస్ తప్ప భార్య కాదు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్ము. ఆ ఫ్యామిలీకున్న శాపం వల్లే నీకిలా జరిగింది. మా అదృష్టం వల్ల నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఇది నీకు సెకండ్ లైఫ్. మిస్యూజ్ చేసుకోవద్దు. ఏ లైఫ్ అయినా సరే నాకు జై కావాలి మామ్. వాడిని చేసుకుంటే పోతామని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? జైని పెళ్లి చేసుకోకపోయినా పోతాను. పిచ్చేమైనా పట్టిందా నీకు? ఆర్ యు మ్యాడ్? ప్రాణాలిచ్చి ప్రేమించేంత ఏముంది వాళ్ళు? ఏంటి వాడి గొప్ప? వాడు నా కోసం ఏమైనా చేస్తాడు. ఏమైనా అంటే? నా కోసం వాడి ఈగోని చంపుకున్నాడు. నేను వద్దని చీకొట్టినా తన స్టేటస్ని పక్కన పెట్టి నా వెంట పడ్డాడు. అది నచ్చింది నాకు. తను ఎలా ఉన్నా నన్నుగా ఉండనిచ్చాడు. అది ఇంకా బాగా నచ్చింది. నా కోసం తన ఫ్యామిలీని కూడా అవాయిడ్ చేయడానికి సిద్ధపడ్డాడు. నా కోసం నీతో కూడా తలపడ్డాడు. నేను ఏం చెప్పినా ఎస్ అంటాడు, ఏం చేసినా రైట్ అంటాడు. నేను ఎలా ఆడమంటే అలా ఆడుతాడు. రేపు తనతో నేను 7 అడుగులు వేస్తే జీవితాంతం నా అడుగులకు మడుగులొత్తుతాడు. జై భార్య నిత్య కాదు, నిత్య భర్త జై అన్న సహిస్తాడు. అందుకే వాణ్ణి కావాలనుకుంటున్నాను. మీరు చెప్పే శాపం నిజమో అబద్ధమో నాకు అనవసరం. నాకు జై కావాలి. వాడి ప్లేస్లో మీరు ఎవరిని తెచ్చినా వాడు జైల్లో ఉండలేడు.